వ్యతిరేకము, రాయలసీమ నాకు ఓట్లేయరు, రాయలసీమ నాకు ఓట్లేయరు కాబట్టి నేను రాయలసీమకి ఏం చేయలేదు. ఇది ఒక పద్ధతి, ప్రణాళిక పెట్టుకున్నాను. లేకపోతే మీరు గమనించుకొని రండి, ఈ 20-30 సంవత్సరాల నుంచి ఆయన అధికారంలో ఉండి లేనప్పుడు కూడా ఏం చేస్తున్నాడు రాయలసీమ? ప్రతిసారి రాయలసీమకు అన్యాయమే జరుగుతుంది తప్ప ఆయన చేసిన న్యాయం ఏంటి? ఇదే రాజశేఖర రెడ్డి గారు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు దేనికైనా కానీ నీళ్లు తీసుకోవాలంటే ఎక్కడి నుంచి తీసుకోవాలా? ముందు నుంచి తీసుకునేదానికి రాదు కదా, వెనకాల నుంచే కదా తీసుకుంటేది. ఇది ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టు. ఇప్పుడు ఎక్కడైనా కానీ డ్యామ్ కట్టినప్పుడు డ్యామ్ ముందు నుంచి తీసుకుంటారు, ఒక్క శ్రీశైలం మాత్రం వెనకాల నుంచి తీసుకునే పరిస్థితి. వెనకాల నుంచి తీసుకునే పరిస్థితి ఉన్నప్పుడు 885 అడుగులు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఉంటే 881 నుంచి నీళ్లు తీసుకుంటేనే పోతిరెడ్డిపాడు నుంచి గ్రావిటీలు వస్తాయి. ఇది అందరికీ తెలిసినదే, ఆత్మకూరులకు నందికొట్టలకు ఇంకా బాగా తెలుసు. అయితే చంద్రబాబు నాయుడు గారికి మాత్రము ఆయనకు అర్థం కాదంటాడు. ఆయన ఏమంటాడు, 33 టీఎంసీలే కదా ఉండేది అంటాడు. ఇది ఇప్పుడు తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా, రెండు మనకైతే ప్రమాదమే. ఇప్పుడు తెలియకుండా మాట్లాడినాడు అనుకో అది ప్రమాదమే, తెలిసి మాట్లాడుతున్నాడు అనుకో అది నటన. పనుకుంటే తోనైతే మనం లేపొచ్చు, కానీ నటించతో మనం ఎప్పుడు పోయి లేపాలా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, అయ్యా నేను నిలువ కాదు కదా డ్యాము, నీళ్ళు వస్తుంటాయి పోతుంటాయి వస్తుంటాయి పోతుంటాయి. అయితే నీళ్లు వచ్చిపోయేటప్పుడు తెలంగాణ వాళ్ళు ఆ పక్క నుంచి లోతు నుంచి లాగేస్తున్నారు కదా, వాళ్ళు లాగుతూ పోతే అసలు నీకు నీళ్ళు ఎప్పుడు నిలబడతాయి అని. ఇప్పుడు ఒక బిందె ఉంటుంది, బిందె పై నుంచి నీళ్లు తీసుకుంటే మనకు అందుతాయి. తెలంగాణ వాళ్ళు బిందె కింద నుంచి తీసేస్తున్నారు. ఇంకా కింద నుంచి తీసేటప్పుడు నువ్వు ఎట్లా తీసుకుంటావు నీళ్లు అంటే తెలీదా? ఆయనే చెప్తాడు, 4 సార్లు ముఖ్యమంత్రి అంటాడు, నేను మిషనరీ అంటాడు, నేను కంప్యూటర్ కనిపెట్టినా అంటాడు, నేను సెల్ ఫోన్ కనిపెట్టినా అంటాడు, నేను ఇంగ్లీష్ నేర్పించిన అంటాడు, నేను నా వల్లే అందరూ అమెరికాకు పోయినారంటాడు. ఇవన్నీ చెప్పిన ఆయనకు ఇంత మామూలు 2 కలిపితే 4 అని తెలీదా? తెలుసు ఆయన, అన్నీ తెలుసు. అన్నీ తెలిసి కూడా ఎందుకు ఆయన చేయడం లేదంటే ఆయన రాయలసీమ వ్యతిరేకి. ఇది మనం గమనించుకోవాలి. ఇప్పుడు నేను మొదట్లోనే చెప్తే కదా, ఒక పెద్ద మనిషి, 70 సంవత్సరాల మనిషి, వ్యవసాయం గురించి తెలుసు, మంచి రైతు, ఏ రోజు చాలా నిజాయితీ పరుడు, కానీ